మనం మాట్లాడుకోవడం ఇక్కడ పెట్టుకున్నాం మీటింగ్. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా 32వ డివిజన్ నుంచి కరణం సూర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎంత దాష్టికమైన దారుణమైన పాలన వద్దని చెప్పి ప్రజలు చీకొడుతున్నారు. అలాగే మరియు ఇంకో ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను ఈ సభా వేదికలో. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు రేషన్ కార్డు మీ ఇంటి వద్దకు రేషన్ అని చెప్పేసి అన్నారు. ఇంతకు ముందు ఏదో ఒక టైంలో వెళ్ళి రేషన్ డిపోలో వెళ్ళి తీసుకున్నాం. ఇప్పుడు ఆ రేషన్ బండి ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో ఏంటంటే ఎవరికి తెలియకుండా పోయింది. వాళ్ళ వ్యాపారాల్లోని అన్నింటిలోని ముఖ్యంగా ముందుకు రావాలని చెప్పేసి అది కూడా మొట్టమొదటి స్టార్ట్ చేసింది మన తెలుగుదేశం పార్టీ. అలాగే మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారు. అది ఖచ్చితంగా అమలు చేస్తారు. అలాగే మరియు 18 సంవత్సరాలు నిండిన ఆడవారికి నెలకు 15 తెలియజేస్తా ఉన్నాను. అలాగే మహిళలకి ప్రత్యేకంగా ఫ్రీ బస్ ప్రయాణం, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి మీ ఇంటికి వస్తాయి. అలాగే మీకు నాయకురాలు విజయనగరం శాసన సభ్యులుగా టీడీపీ, జనసేన మరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అదితి విజయలక్ష్మి గారికి, అలాగే పార్టీ పెద్దలకి, అలాగే ఇక్కడికి వచ్చిన 32వ వార్డు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, రానున్నవి మే 13వ తేదీన మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయాలు కరెంటు ఛార్జీలు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో కరెంటు ఛార్జీలు అత్యధికంగా 5 సంవత్సరాల్లో 10 సార్లు పెంచారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్ 5 రూపాయలకు ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గద్దెనెక్కాడో ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన అగ్రిమెంట్లన్నీ రద్దుపరిచి కొత్తగా యూనిట్ 18 రూపాయలకి కొన్ని మన ప్రజలందరిపైన 27,000 కోట్ల రూపాయల భారం వేశాడు. ఇదందరూ ఇంకో ముఖ్యమైన విషయం, రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ప్రపంచం మొత్తం మీద ఉన్నది అంటే ఆ దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే. కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వల్ల మన రాజధాని ఏదనేది చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు తయారైంది. అలాగే చూసుకుంటూ పోతే ఇక ఇసుక, పూర్వం మన గవర్నమెంట్లో ఇసుక ట్రాక్టరు 2,000 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు 10,000 రూపాయలు ఇచ్చినా ఇసుక దొరకని పరిస్థితి. దానివల్ల భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే దానికి అనుసంధించిన వారు కానీ కూలికి వెళ్ళే వాళ్ళు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇసుక చేశారు. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే మద్యం, ఎంత డబ్బులు ఇచ్చినా సరే జగన్ బ్రాండ్ నాసిరకమైన మద్యమే దొరుకుతుంది తప్పించి అదంతా అతని ఖాతాలోకి వెళ్తుంది తప్పించి ఇంకా మనకి అలాగే దోపిడీలు, దౌర్జన్యాలు ఇంకా అలాగ పోతూ చూస్తూ ఉంటే మనకి అలాగే రేషన్ కోసం చూసుకుంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ రేషన్లో కందిపప్పు, పంచదార అవి కూడా అందించి ఆయనకు కూడా ఎంతో టీడీపీ పార్టీ ఆఫీస్లో చాలామంది కార్యకర్తల్ని నాయకులుగా మార్చి ట్రైనింగ్ ఇచ్చి నాయకులుగా మార్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి ఎంపీగా నిల్చున్నారు. అలాంటి వ్యక్తి ఆయనకు ఒక అవకాశం ఇస్తే కార్యకర్తల్ని సామాన్య ప్రజల్ని నాయకులుగా మార్చిన వ్యక్తి రేపు పొద్దున్న కేంద్రం నుంచి మనకు సమన్వయం చేసి ఖచ్చితంగా మనకు అవసరమైన నిధులు రప్పించి మన నియోజకవర్గాన్ని అలాగే మన 7 నియోజకవర్గాల్ని అభివృద్ధి చేస్తారు. మనిషి వీళ్ళని బకాసుడికి ఆహారంగా పంపించేవారు. ఆ బకాసుడు ఏంటంటే ప్రతిరోజు కూడా వీళ్ళని భోజనం తినడం,
వీళ్ళని మా ఎద్దులు తినడం, మనుషులు తినడం, ఇదే పని. అటువంటిది ఒకరోజు ఆ ఊర్లో భీముడిని ధర్మరాజు గారు పంపిస్తారు. ఒరే బాబు, ఆ రాక్షసుని మనం అంతం చేయకపోతే మాత్రం లాభం లేదు, నువ్వు ఒక ఊర్లో మనిషిగా నువ్వు వెళ్ళు అని చెప్పి ఒక భీముడిని పంపిస్తాడు. ఎడ్ల బండితో భోజనం తీసుకెళ్తాడు. భోజనం తీసుకెళ్తే ఆ రాక్షసుడు ఈ భీముడిని కూడా తినడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ యుద్ధంలో భీముడు ఆ బకాసురుని సంహరిస్తాడు. ఆ బకాసుని సంహరించడంతో ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సస్యశ్యామలంగా ఆనందంగా ఉంటారు. ఆ బకాసురుడే ఈనాడు మన విజయనగరం నియోజకవర్గంలో భూబకాసురుడిగా అవతరించాడు మన ఎమ్మెల్యే. మరి అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. ఎంచేతంటే ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ గడ్డ ఉంది, ఎక్కడ పార్కులు ఉన్నాయి, ఎక్కడ ఎవరున్నారని చెప్పి అవి వెతికి మరీ కబ్జా చేయించినటువంటి ఘనత ఎవరికయ్యా ఉందంటే మన స్థానిక ఎమ్మెల్యేకే ఉందని వాళ్ళందరి ద్వారా చేయిస్తున్నారని మీకు సభాముఖంగా మనం చేస్తున్నాం. నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేను నిరూపిస్తానంటే ఎవరిని మనుషులు పంపించడం లేదు. ఎందుకు నువ్వు పంపించడం లేదు?